వీఆర్ఓ పోస్టులను రద్దు చేసింది కదా, సో వారిని ఇతర శాఖలకు కేటాయించడం జరిగింది. వారిని తిరిగి రెవెన్యూ శాఖలో చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని ప్రభుత్వం వాళ్ళ అంగీకారం తీసుకుంటే వారిలో 9,654 మంది మేము తిరిగి రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నాం అని తెలిపినారు. వీరిలో తిరిగి ఈ వీఆర్ఓ జాబ్ చేయడానికి క్వాలిఫై అయ్యి ఉన్న వాళ్ళు 6,000 మంది, దానికి క్వాలిఫై అయ్యి లేని వాళ్ళు 3,654 మంది. ఎందుకు ఈ డిస్క్వాలిఫై అంటే ఇప్పుడు ధరణి చట్టం పోయి భూభారతి చట్టం వచ్చింది తెలంగాణలో. సో వీటికి సంబంధించిన మళ్ళీ స్టడీ చేయాల్సి ఉంటుంది. అండ్ వీఆర్ఓ జాబ్కి మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉంటుంది. సో ప్రమోషన్స్ ద్వారా పాత పద్ధతుల్లో వీఆర్ఓ పదోన్నతులు పొందిన వారు అయి ఉంటారు ఈ 3,654 మంది. అయితే ఇంటర్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వీఆర్ఓ జాబ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు 60,000 మంది. సో మనకు మిగిలే పోస్టులు ఎన్ని? 4,954 పోస్టులు మిగులుతాయి. ఆ పోస్టులకు డైరెక్ట్ వీరిని తీసుకొచ్చి పెడతారా అంటే లేదు. అట్లా పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయి, కేసులు అవుతాయి, నిరుద్యోగులే పోయి కేసులు వేస్తారు. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ కావాలి. ఎందుకంటే తెలంగాణలో నోటిఫికేషన్ లేదు. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ అనేది లేదు. విద్యార్థులు అండ్ నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తున్నారు కొత్త నోటిఫికేషన్స్ కోసం. సో ఇదే బహుశా కొత్త నోటిఫికేషన్ కావచ్చు తెలంగాణలో మేబీ. ఇలాంటి నోటిఫికేషన్ని పాత వాళ్ళని తెచ్చి రీప్లేస్ చేస్తే ఎవరు ఊరుకోరు. సో వీరికంటూ ఒక ఎగ్జామ్ పెట్టడము, టెస్టులు నిర్వహించడము, లేదంటే ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్టులు పెట్టడం ద్వారానో ఏదో విధంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా వీరిని తీసుకుంటారు. మిగిలే పోస్టులు 4,954 పోస్టులు అనేవి మాత్రం మిగులుతాయి. వీటికి నోటిఫికేషన్ జారీ చేయొచ్చు. లేదంటే వీరిలో క్వాలిఫై అవ్వగా మిగిలిన పోస్టులను కూడా కలిపి మనకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. ఇది వీఆర్ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఉన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి ఏంటంటే మొత్తం పోస్టులకు రిలీజ్ చేయడానికి అయితే రాదు. ఒకవేళ కొత్త వారిని తీసుకునేటట్టయితే పాత వారిని ఏం చేయాలి, పాత వారిని ఎలా ఫిల్ చేయాలి, దీని మీద ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది ఉగాదికా, మేనా అండ్ జూనా అనేది ఇంకా మనకు తెలీదు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ సిలబస్కి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్టయితే మనము ప్రీవియస్ వీఆర్ఓ పేపర్ ఆధారంగా మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీఆర్ఓ పేపర్ ఏంటంటే